హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా టమోటా ఎగ్ కర్రీ చేసుకున్నారంటే రైస్లోకే కాదండి, మీరు ఎందులోకి తీసుకున్నా పర్ఫెక్ట్గా ఉంటుందండి. టేస్ట్ అయితే భలేగా ఉంటుంది. వీడియో చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదండి. మరి ఈ రుచికరమైన టమోటా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి సింపుల్గా అయిపోయే ఈ టమోటా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా బాగా పండిన టమోటాలు తీసుకోవాలండి. ఈ కర్రీకి బాగా ఎర్రగా పండినవైతేనే మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు టమోటాస్ని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందామండి. అదేవిధంగా ఒక 5-6 వరకు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి ఒక 10 వరకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఈ టమోటా ప్యూరీ ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. చక్కగా ఇలా ప్యూరీలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఎగ్స్ని నేను ముందుగానే ఉడికించి ఉంచుకున్నానండి. ఇలా ఉడికించుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోవాలండి. మనం ఘాట్లు పెట్టుకుంటేనే మనం వేసిన మసాలా మొత్తం ఎగ్స్ లోపల వరకు వెళ్ళి ఎగ్ తినేటప్పుడు మంచి టేస్టీగా ఉంటుందండి. ఇలా ఘాట్లు పెట్టేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా ఆయిల్ మీడియం హీట్ మీద ఉన్నప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకొని చక్కగా వేపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి మంచి రుచి ఉంటుందండి ఎగ్ కర్రీ అనేది. ఇలా ఎగ్స్ అనేది విరిగిపోకుండా చక్కగా స్లోగా కలుపుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేపుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి కలిపి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకుందామండి. ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి కర్రీలో. చక్కగా ఇప్పుడు ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని ఉల్లిపాయని చక్కగా మగ్గించుకుందామండి. చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ అయితే. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో యాడ్ చేయలేదండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఓ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. మనం ఎగ్స్లో కూడా కొద్దిగా యాడ్ చేసాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకోండి. ఆయిల్ అయితే ఖచ్చితంగా కాస్త ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు ఖచ్చితంగా వేపుకోవాలండి. చక్కగా ఇలా కలుపుతూ మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్యూరీ చేసుకున్నాం కదండి, టమోటా ప్యూరీ ఇందులో యాడ్ చేసేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా మగ్గించుకోవాలండి. అడుగు మాడిపోతుందండి. మనం జీడిపప్పు యాడ్ చేసాం కదండి, తొందరగా అడుగు పట్టేస్తుంది. కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో. ఆయిల్ పైకి వచ్చే వరకు ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులోకి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి బాగా పండినవైతేనే టమోటాలు కర్రీ చూడటానికి కూడా రెడ్గా మంచి కలర్ఫుల్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకోండి. ఈ కసూరి మేతి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్లేదండి, స్కిప్ చేసేయండి. కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొక్కసారి మొత్తం మసాలా కలుపుకుందామండి. ఈ టమోటా ఎగ్ కర్రీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోకుండా బయటనే 2 డేస్ వరకు నిల్వ కూడా ఉంటుందండి. చూడండి, కర్రీ చూస్తుంటేనే ఎగ్స్ యాడ్ చేయకపోయినా కూడా తినాలి అనిపిస్తుంది కదండి. మనం బాగా పండిన టమోటాస్ అనేది యాడ్ చేసుకుంటే కర్రీ చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసేసుకొని ఎగ్స్ అనేది విరిగిపోకుండా మెల్లగా ఒక్కసారి కలియబెట్టుకోండి. మనం యాడ్ చేసిన స్పైసెస్ అంతా ఎగ్స్ లోపల వరకు పట్టే విధంగా ఇలా కలుపుతూ ఒక 1 మినిట్ పాటు ఐ ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనకి కర్రీ అనేది ఎంత కావాలో చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ నేను యాడ్ చేశానండి. చక్కగా ఇలా వాటర్ యాడ్ చేసి ఐ ఫ్లేమ్లో ఒక 1 మినిట్ పాటు ఉడికించుకుంటే టేస్టీ టమోటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా.
పుల్కా ప్రిపేర్ చేసుకుని కాస్త ఈ ఎగ్ కర్రీ వేసుకుని తిన్నామంటే ఆహా అనాల్సిందే అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మరి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి ఫ్రెండ్స్.